Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. సో ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో SCCL అనగా సింగరేణి నుండి ఐటీ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్ కి కేటగిరీ 1 నోటిఫికేషన్ యాక్టివ్ లో ఉంది. సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయిపోయింది, క్లోజింగ్ డేట్ కూడా అయిపోయింది. సో ఆస్పిరెంట్స్ కి ఉన్న డౌట్స్ ని అంటే ఎలాంటి సబ్జెక్ట్ వస్తుంది, ఏ ఏరియా నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని అవేర్నెస్ కల్పించడం కోసం మనం డైలీ ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం, అదేవిధంగా క్వశ్చన్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. సో మరి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మనం ఈ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గతంలో ఈ బుక్ అనేది చాలా వీడియోస్లో ఈ బుక్ గురించి డిస్కస్ చేసినాం. SCCL ఆస్పిరెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్. సో దీంట్లో కంటెంట్ ఇచ్చాము, కంటెంట్తో పాటు ఫాలోడ్ బై MCQs, వాటి కీస్ కూడా ఇచ్చాము. కాబట్టి వెరీ రీసెంట్గా SCCL నుండి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ అనేది ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది ALP వాళ్ళకు, SCCL ఆస్పిరెంట్స్కి వాళ్ళకు, ITIకి సంబంధించిన అందరి ఆస్పిరెంట్స్కి JLM కూడా పనికొస్తుంది. కాబట్టి పర్టికులర్గా SCCL ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము అంటే మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ప్రొవైడ్ చేసినాం. ఆ యాప్కి వెళ్ళి మీరు ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు 12th క్వశ్చన్ ఏం చెప్తుంది? ఇన్ యాన్ ఓపెన్ సర్క్యూట్. చూడండి, ఒక ఓపెన్ సర్క్యూట్లో క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఏం టైప్ ఆఫ్ సర్క్యూట్ అండి? ఓపెన్ సర్క్యూట్. రెసిస్టెన్స్ అండ్ కరెంట్ బోత్ ఆర్ జీరో. Resistance and current both are infinity. Resistance is 0 and current is infinity. Resistance is infinity and current is 0. సో ఒక ఓపెన్ సర్క్యూట్ ఉందంట, అందులో దేని గురించి మాట్లాడుతున్నారు? రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా కరెంటు గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండిటి గురించే కదా మాట్లాడేది. సపోజ్ నార్మల్గా నేను విద్యుత్ ప్రవాహం జరగాలి అని అంటే మనకు ఫిజికల్ కాంటాక్ట్ కావాలి. ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి, ఒక బిందువు నుండి ఇంకో బిందువుకి విద్యుత్ ప్రవాహం జరగాలంటే ఫిజికల్ కనెక్షన్ కావాలి. ఫిజికల్ కనెక్షన్ అనేది దట్ కెన్ బి సిరీస్ కావచ్చు, ప్యారలల్ కనెక్షన్ కావచ్చు, లేదంటే సిరీస్ అండ్ ప్యారలల్ కావచ్చు. మరి ఈ విద్యుత్ ప్రవాహం ఒక బిందువు నుండి ఇంకో బిందువుకి విద్యుత్ ప్రవాహం జరగాలి అంటే ఆ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఈ రూపాల్లో ఉంటుంది. కానీ ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పుడు విద్యుత్ ప్రవాహం జరుగుతుందా? లేదు. అంటే విద్యుత్ ప్రవాహం జరగడం లేదు. సపోజ్ ఇదొక పాయింట్ A అనుకుందాం, ఇదొక పాయింట్ A అనుకుందాం, ఇదొక పాయింట్ B అనుకుందాం. పాయింట్ A నుండి Bకి విద్యుత్ ప్రవాహం జరగాలంటే ఖచ్చితంగా క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి. అంటే ఇక్కడ క్లోజ్డ్ పాత్ ఉందా? లేదు. అంటే దీన్నే మనం ఏమంటున్నాం? ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ నేను O.Cగా చూపిస్తున్నాను. దీన్ని మనం ఏ విధంగా చూపిస్తున్నాం? ఓపెన్ సర్క్యూట్. విద్యుత్ ప్రవాహం జరగాలంటే అంటే ఖచ్చితంగా సర్క్యూట్ అనేది క్లోజ్ అయి ఉండాలి. సో నార్మల్గా మనం ఏదైనా ఒకదాన్ని అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నీకు అంటే ఏమంటున్నాం? కరెంట్ ఈజ్ అంటే I = V/R, అంతే కదా. మరి R = V/I. SR నో, R = V/I. చూడండి బ్రదర్, నేను ఇనిషియల్లీ కరెంట్ అనేది ఫ్లో అయితలేదు అని అనుకున్నాను. సో కరెంట్ అనేది ఫ్లో అయితలేదు ఎందుకు? మనకు తెలిసిన మినిమం ఇన్ఫర్మేషన్ నుండి మనం బేసిక్ నాలెడ్జ్ నుండి మనం ఏం చేస్తున్నాం? కరెంట్ ఫ్లో కావాలి అంటే షార్ట్ సర్క్యూట్ అయి ఉండాలి, అంటే క్లోజ్డ్ అంటే ఓపెన్ సర్క్యూట్ అయి ఉండకూడదు. ఓపెన్ సర్క్యూట్ అయి ఉంటే కరెంట్ విద్యుత్ ప్రవాహం జరగదని మనం నేర్చుకున్నాం. ఇక్కడ నేను పొటెన్షియల్ అప్లై చేశాను. సో ఇక్కడ నేను ఈ పొటెన్షియల్ అప్లై చేసినప్పటికీ కరెంట్ ఫ్లో అవుతలేదు ఎందుకు అని అంటే ఇట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం ప్రవహించదు. కాబట్టి విద్యుత్ ప్రవాహం ప్రవహించదు. నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ V అనుకున్నప్పుడు నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ బై సంథింగ్ బై 0, దాన్ని ఇప్పుడు సంథింగ్ బై 0 దేన్నైనా సున్నాతోని భాగిస్తే నీకు ఏమొస్తుంది బ్రదర్? ఇన్ఫైనైట్. ఈ రెసిస్టర్ కదా, ఓమ్. సో దేర్ ఫోర్ ఇన్ఫైనైట్ ఓమ్. ఇన్ఫైనైట్ ఓమ్స్ అంటే ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహం ప్రవహించడం లేదో అక్కడ నీకు ఎగ్జిస్ట్ అయ్యే రెసిస్టెన్స్ విలువ ఎంత? ఇన్ఫినిటీ ఓమ్ ఆర్ ఇన్ఫైనైట్ ఓమ్. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి బ్రదర్? చూడండి, I ఈజ్ V/R కదా. అంటే రెసిస్టెన్స్కి అంటే ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది ఒక కండక్టర్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అనేది ఆ కండక్టర్కు ఉన్న రెసిస్టెన్స్కి ఏ విధంగా ఉంది? సంబంధం విలోమానుపాతంలో ఉంది. అంటే ఎంత రెసిస్టెన్స్ అంటే ఏంటిది? విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే స్వభావం.
ఈ విద్యుత్ ప్రవాహాన్ని ఏ రూపంలో వ్యతిరేకిస్తుంది? వోల్టేజ్ డ్రాప్ రూపంలో వ్యతిరేకిస్తుంది. మరి ఎంత రెసిస్టెన్స్ ఉంటే అంత విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది. ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటే అంత తక్కువ విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది. అంటే రెసిస్టెన్స్ పరిమాణం పెరిగినా కొద్దీ విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే స్వభావం పెరుగుతుందా లేదా? డెఫినెట్లీ. సో దేర్ఫోర్ ఇప్పుడు విద్యుత్ ప్రవాహమే లేదు అని అంటే వ్యతిరేకించే స్వభావం అనంతం. అంటే విద్యుత్ ప్రవాహం చాలా తక్కువ అంటే జీరో అంటే వ్యతిరేకించే స్వభావం ఎక్సెసివ్. అందుకోసమే ఓమ్స్ నియమం కూడా మనకి ఇదే చెప్తుంది. సో దేర్ఫోర్ ఓపెన్ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం జరగట్లేదు కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాబట్టి అప్పుడు రెసిస్టెన్స్ విలువ ఏమవుతుంది? ఇన్ఫినిటీ ఓమ్. చూడండి, రెసిస్టెన్స్ అండ్ కరెంట్ బోత్ ఆర్ జీరో. రెండు జీరో లేవు, రెండు ఇన్ఫినిటీ లేవు. సో రెసిస్టెన్స్ జీరో కాదు, రెసిస్టెన్స్ ఏమొచ్చింది? ఇన్ఫినిటీ. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ అండ్ కరెంట్ ఈజ్ జీరో. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ నుండి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ మోర్ సబ్జెక్ట్, అంటే యూ విల్ గెట్ మోర్ ఐడియా ఆన్ ద సబ్జెక్ట్. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ రావాలంటే సబ్జెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళకే ఎలిమినేషన్ ప్రాసెస్ వస్తుంది. ఎవరైతే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉపయోగిస్తారో వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ రాకపోయినా కూడా, రెండు ఆప్షన్స్ తెలియకున్నా కూడా ఎక్కువగా అక్యురేట్ వచ్చే ఛాన్సెస్, అంటే ఎక్కువగా ఆన్సర్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తారో వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేశారు. ఇలా ఆస్పిరెంట్స్ని మనం ట్రైన్ చేయడానికి మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తున్నాము. సో మా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే, మీకు రిగార్డింగ్ ఆఫ్లైన్ క్లాసెస్, మీకు ఆఫ్లైన్ క్లాసెస్ పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.